రేషన్ కార్డ్ కేవైసీకి 3 రోజులు మాత్రమే గడువు. జూన్ 30 లోపు ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలి. ఇంతకు ముందే ఈకేవైసీ చేసిన వాళ్ళు ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డ్ తప్పనిసరి. త్వరలో ప్రారంభం కానున్న ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు ఇచ్చే పథకానికి కూడా రేషన్ కార్డ్ ప్రమాణిక. బుట్టాయిగూడెం మండలం దండిపూడి చెరువులో పడి 3 యువకులు గల్లంతు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు. ఈ సందర్భంగా బాలరాజు గారు మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు 3 యువకులు గల్లంతవ్వడం చాలా విచారకరమని, బాధాకరమని బాలరాజు అన్నారు. కూటమి ప్రభుత్వం వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ సంఘటన తీసుకువెళ్లి పార్టీ తరపున వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేశారు. ఏపీ పోలీసులకు ప్రభుత్వానికి హైకోర్టులో షాక్. రెంటపాల పర్యటన కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్లపై కేసు ఎలా పెడతారు అంటూ పోలీసులను నిలదీసిన హైకోర్టు. ప్రమాదానికి ప్రయాణికుల్ని ఎలా బాధ్యుల్ని చేస్తారు? అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా తదుపరి విచారణని మంగళవారానికి జూలై 1వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని చింతలగూడెం పోగొండ రిజర్వాయర్లో మునిగి 3 యువకులు మృతి. బుట్టాయిగూడెం మండలంలోని చీమలవారిగూడెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 2 యువకులు, వేరే కుటుంబానికి చెందిన 1 యువకుడు మృతి. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు సీతారాముడు, కిషోర్, దేవేంద్ర అనే యువకులు సరదాగా ఈత కొట్టేందుకు పోగొండ రిజర్వాయర్ వద్దకు వచ్చి ఈత కొడుతున్న సమయంలో ఒక యువకుడిని కాపాడేందుకు 2 ప్రయత్నించగా నదీ ప్రవాహం బాగా ఎక్కువగా ఉండడంతో 3 మృతి చెందారు. మృతి చెందిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజులు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించిందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. జూలై 15 నుంచే అమల్లోకి తీసుకురానున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. 2 వీలర్లకు టోల్ వసూలు చేసే ఉద్దేశమేదీ లేదని పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించడం గురించి తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని తప్పుపట్టారు. టోల్ పన్నులపై పూర్తి మినహాయింపు కొనసాగుతుందని చెప్పారు. వాస్తవాలు తెలియకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎన్హెచ్ఏఐ కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేసింది. టోల్ ఫీజు ప్రతిపాదన అనేదే లేదని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు, తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 153కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దేశంలో జనగణన 2027కి పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల పునర్విభజనకు ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత 2 రాష్ట్రాల శాసనసభల్లో స్థానాల పెంపుకు లైన్ క్లియర్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014 మార్చి 1న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014 జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని సెక్షన్ 15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం 2014లో సెక్షన్ 26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం శివారు సుందర్రావుపేట గ్రామంలోని తొర్లపాటి రవి వారి పశువుల పాకలో 3 గేదెలను రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలకాయలు నరికి అతి క్రూరంగా పశువులను నరికి చంపారు. ఈ విషయం ధర్మాజిగూడెం పోలీసుల వారికి తెలియపరచగా వారు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్ళా జరగకుండా నిందితుల్ని త్వరగా పట్టుకుని శిక్షించాలని చుట్టుపక్కల గ్రామాల వారు కోరుతున్నారు. యూపీలోని లిఖింపూర్లో ఇటుకల బట్టీలోకి ఓ చిరుతపులి ప్రవేశించి అక్కడే ఉన్న ఓ కూలిపై దాడి చేసింది. ఆ యువకుడు దానికి లొంగిపోకుండా ధైర్యంగా పోరాడాడు.
చిరుతతో ఒక్కడే పోరాడుతున్నా అక్కడున్న వారు దగ్గరికి వెళ్లి సాయం చేయకుండా ఇటుకల్ని విసిరారు. దీంతో చిరుతకు గాయాలయ్యాయి. యువకుడు లేచి పారిపోతుండగా చిరుత తిరిగి అతడి వెంట పరిగెత్తింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు మంగళవారం పలు సమస్యలపై ప్రజల ఫిర్యాదులు సమర్పించారు. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే స్పందించి తక్షణమే సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్యలపై చర్చించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గంలో సమస్యలున్న ప్రజలు నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి నేరుగా ఆయన్ని కలిసి విన్నవించుకోవచ్చని కోరారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తీర్చడానికి కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన, దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. 2027లోనే జమిలీ ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. 2027 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ ఎన్నికలు జరిగిన 100 రోజుల తరువాత మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. దేశం మొత్తం పరిపాలనా సౌలభ్యం కొరకు ఈ జమిలీ ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అయితే మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారంలో ఉండడం, అటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సైతం జమిలీ ఎన్నికలకు అంగీకారం తెలపడంతో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ఈరోజు ప్రహ్లాద్ జోషి తెలిపారు. కొంతమంది పార్లమెంటే సుప్రీమని అంటారు. నా వరకైతే రాజ్యాంగమే దేశానికి సర్వోన్నతమని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం మాత్రమే ఉందన్న ఆయన రాజ్యాంగపు మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తన స్వస్థలం అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది దేశానికి పార్లమెంటే అత్యున్నతమైనదని భావిస్తారు. కానీ నా వరకైతే న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఏదీ గొప్పది కాదు. రాజ్యాంగమే సర్వోన్నతం. ఎందుకంటే పార్లమెంట్ రాజ్యాంగంలో సవరణలు చేసే హక్కు మాత్రమే ఉంది, కానీ మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు మాత్రం లేదు అని అన్నారాయన. ఒక జడ్జ్ ఎలా ఉండాలంటే, ఒక న్యాయమూర్తి కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల స్వతంత్రుడు అవ్వలేడు. తాము కేవలం అధికారం ఉన్నవాళ్లం అని మాత్రమే కాకుండా పౌర హక్కులు, రాజ్యాంగ విలువలను సంరక్షించాల్సిన బాధ్యత గల వాళ్లమని న్యాయమూర్తులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రజలు తమ తీర్పుల గురించి ఏమనుకుంటారో, ఎలా స్పందిస్తారో అనే విషయాలపై ప్రభావితం కాకూడదు. స్వతంత్రంగా ఆలోచించాలి. ప్రజలు ఏమంటారన్నది నిర్ణయ ప్రక్రియలో భాగం కావాల్సిన అవసరం లేదు. బుల్డోజర్ జస్టిస్ తీర్పును గురించి, నా పని గురించి నా తీర్పులతోనే మాట్లాడుకునేలా చేస్తాను. రాజ్యాంగంలో స్థిరపరిచిన మూల హక్కుల పట్ల గౌరవంగా నిలబడతా. ఈ సందర్భంగా బుల్డోజర్ జస్టిస్ తీర్పును ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజలకు ఆశ్రయం హక్కు అత్యున్నతమైనదని ఆయన పేర్కొన్నారు. భారత సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్ పై 2024 నవంబర్ 13న కీలక తీర్పు వెల్లడించింది. నేరారోపణలు ఉన్న వ్యక్తుల ఇళ్లను విచారణ లేకుండానే కూల్చడం చట్టవిరుద్ధమని జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఆర్కిటెక్ట్ కావాలనుకున్నా, అలాగే తన బాల్యంలో జరిగిన సంఘటనల గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. తాను నిజానికి ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నప్పటికీ తన తండ్రి మాత్రం న్యాయవాదిగా అవ్వాలని ఆకాంక్షించారని గవాయ్ చెప్పారు. నిజానికి నా తండ్రికి కూడా న్యాయవాది అవ్వాలన్న ఆశ ఉండేది, కానీ ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ కావడంతో అది సాధ్యపడలేదు అని తెలిపారాయన. గవాయ్ తండ్రి సూర్యబాన్ గవాయ్ అంబేద్కర్ వాదిగా రాజకీయాల్లో రాణించారు. బీహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. రాజ్యాంగంపై బిఆర్ గవాయ్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంతో రాజ్యాంగ ప్రాముఖ్యతను, పార్లమెంట్ సహా అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం కరాటం రంగనాయకమ్మ సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ నూతన నియామకం మరియు సమావేశం బుధవారం ఆసుపత్రి చైర్మన్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రికి సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాలపై చర్చించారు. అలాగే రోగులకు సంబంధించి వసతులలో లోపాలుంటే ఆసుపత్రి చైర్మన్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆయన దృష్టికి తీసుకురావాలన్నారు.
రానున్న వర్షాకాలం దృష్ట్యా ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అందరూ ఆరోగ్యంగా ఉండేలా నాణ్యమైన వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. బుట్టాయిగూడెం ఆసుపత్రిలో వైద్యులు అలాగే ఇతర విషయాల్లో పలు ఫిర్యాదులు వచ్చాయని, ఆ ఫిర్యాదుల దృష్టిలో ఉంచుకుని డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ బుట్టాయిగూడెం ఆసుపత్రికి వైద్యంలో వన్నె తెచ్చే విధంగా నడవాలని ఎమ్మెల్యే సూచించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో తప్పిన ఘోర ప్రమాదం. తణుకు డిపో బస్సు ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లే క్రమంలో అనుకోకుండా బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. అయితే ఒక వృద్ధురాలికి చిన్నపాటి గాయాలైనా మిగతా వారికి ఏమీ కాలేదు. ఆమెకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేపించి వాళ్ళ ఊరు పంపిన ఓంప్రకాష్. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆర్టీసీ వాహనాలు కొన్ని సర్వీస్ అయిపోయినవని, వాటిని వాడటం వలన ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని చెప్పారు.